నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సిబిఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నాపత్రాలను 35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారట. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు 35 నుంచి 45 లక్షలకు విక్రయించగా బీహార్ వెలుపలి విద్యార్థులకు 55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. గుజరాత్లోని గోధ్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా, ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ విక్రయాలు జరిగినట్లు సిబిఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నాపత్రాలను అందించారని సిబిఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాల కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది. దర్యాప్తులో ఎన్టీఏ పలువురు అనుమానిత విద్యార్థులు పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయు ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్బాద్ అరెస్టైన అవినాష్ కుమార్ అలియాస్ బంటిని 6 రోజులు పోలీసులు రిమాండ్పై సిబిఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సిబిఐ విచారించనుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.